హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎలా కుట్టాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఎలాస్టిక్ని కుట్టేటప్పుడు కొంచెం హ్యాండిల్ చేసుకోగలిగితే ఈజీగానే కుట్టుకోవచ్చు. ఎలాస్టిక్ని చాలా రకాలుగా కుట్టచ్చండి. ఈ వీడియోలో మీకు 4 రకాలుగా ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చూపించాను. మీ అందరికీ తెలుసు కదా, ఎలాస్టిక్ని మిడ్డీస్కి, గాగ్రాలకి, నైట్ ప్యాంట్లకి, ప్లాజోలకి వేస్తుంటారు. ఒక్కసారి మనకి ఎలాస్టిక్ కుట్టడం వచ్చింది అంటే మనం దేనికైనా ఎలాస్టిక్ వేసుకొని కుట్టుకోవచ్చు. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పనిలో పనిగా శ్రీరాధిక క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. 32 ఇంచుల నడుము కోసం 28 ఇంచుల ఎలాస్టిక్ తీసుకున్నాను. 26 అంగుళాలు కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం టైట్ అయిపోతుంది. నైట్ ప్యాంట్లు కుడుతున్నాను చెప్పాను కదా, నడుము పట్టీ దగ్గర ఇలా ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టి చూసుకోవాలండి. సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. ఎలాస్టిక్ ఫ్రీగా ఎక్కాలి కదా లోపలికి, అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవడం కోసం ఇంత వివరంగా చెప్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత నడుం పట్టీ అంతా కూడా ఇదే విధంగా ఈ కొలతలతోనే కుట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు చిన్న ఫోల్డ్ వేసుకొని తర్వాత 1/4 ఇంచు ఫోల్డ్ వేసుకొని ఇలా నడుం పట్టీ మొత్తం కుట్టుకోవాలి. మనం ఎలాస్టిక్ ఎంత వెడల్పుది తీసుకున్నామనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. నేను 1 అంగుళం వెడల్పున్న ఎలాస్టిక్ తీసుకున్నాను. నడుం పట్టీని 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎలాస్టిక్కి పిన్నీస్ పెట్టుకొని ఇప్పుడు ఈ నడుం పట్టీ లోపలికి ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం పెద్ద పిన్నీస్ ఉంటే దాంతో ఎక్కించుకోండి. ఎక్కడ పెట్టేశానో నాకైతే పెద్ద పిన్నీస్ దొరకలేదు, అందుకే చిన్న పిన్నీస్ తోటి ఎక్కించాను. పెద్దదైతే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఎక్కించిన తర్వాత ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్లకి ఒక పాదం ఖర్చుతోటి రబ్ చేసుకొని ఎలాస్టిక్ని కుట్టుకోవాలి. ఇలా అయితే ఎలాస్టిక్ అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. మనం కుట్టేటప్పుడు కదలకుండా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. రెండో వైపును కూడా పిన్నీస్ తీసేసి ఇలా రబ్ చేసుకొని ఒక పాదం ఖర్చుతోటి కుట్టుకోవాలి. తర్వాత 2 చివర్లు పట్టుకొని ఇలా గట్టిగా లాగితే ఎలాస్టిక్ సాగుతుంది కదా, క్లాత్ అంతా కూడా ఎలాస్టిక్కి సరిపడా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలాస్టిక్ పైన టాప్ స్టిచెస్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపున ఎలాస్టిక్ని గట్టిగా లాగి పట్టుకుంటే క్లాత్ ఎలాస్టిక్ సమానంగా వస్తుంది. ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా స్ట్రైట్గా కుట్టాలి. అప్పుడు ఎలాస్టిక్ కదలకుండా ఉంటుందన్నమాట. దీని పక్కనే ఇంకొక 1/4 ఇంచు గ్యాప్ తోటి ఇంకొక కుట్టు కూడా వేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఎలాస్టిక్. చూడండి, ఒకవైపున గట్టిగా లాగి పట్టుకొని రెండో వైపున కూడా ఎలాస్టిక్ని లాగుతూ కుట్టాలన్నమాట. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం ట్రై చేయాలి అంతే. మీరు ట్రై చేయండి, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. నడుము జాయింట్ వేసేసి మీకు చూపిస్తాను. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇంకొక పద్ధతిలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఎలాస్టిక్ తీసుకున్నాం కదా, ఎలాస్టిక్కి పై వైపున కింద వైపున అని 2 తేడాలు ఉంటాయండి. పై వైపున కొంచెం ఇట్లా అర్ధచంద్రాకారంలో తిరిగినట్టుగా ఉంటుంది ఎలాస్టిక్, అది చూసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ కింద వైపు భాగాన్ని క్లాత్ మీద పెట్టేసి ఒక 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 1 ఇంచ్, అంటే ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. అర్థమైంది కదా. ఎలాస్టిక్ని కింద వైపు భాగాన్ని ఫస్ట్ క్లాత్ మీద పెట్టి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఫోల్డ్ వేసుకోవాలి. 2 వైపులా ఎడ్జ్లకి ఇదే విధంగా ఫోల్డ్ వేసిన తర్వాత సెంటర్కి ఫోల్డ్ వేసి మధ్యలో మెటీరియల్కి కూడా మనకి సెంటర్ అనేది ఉంటుంది కదా, ఆ సెంటర్లో ఎలాస్టిక్ని పెట్టేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకుంటే కదలకుండా ఉంటుందండి. నేను కుట్టేవి నైట్ ప్యాంట్లు కదా, వాటికి సెంటర్లో పిస్తాకి జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఆ జాయింట్ మీద పెట్టేసి ఫోల్డ్ వేశాను. ఇంత పెద్ద గ్యాప్ ఉంటే మనం కుట్టుకోవడం ఎలాస్టిక్ కష్టంగా ఉంటుంది. అందుకని గ్యాప్ తక్కువగా ఉంచుకోవడం కోసం సెంటర్కి ఎడ్జ్ని ఫోల్డ్ చేసి
మళ్ళీ ఒక సెంటర్ వస్తుంది, ఆ సెంటర్కి కూడా ఇదే విధంగా ఎలాస్టిక్ని ఫోల్డ్ వేసుకోవాలి. ఇటువైపు కూడా ఆ చివరి ఎడ్జ్ని సెంటర్కి తీసుకొస్తే మళ్ళీ ఒక సెంటర్ వస్తుంది కదా, ఈ సెంటర్కి ఎలాస్టిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇలా చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఏదైనా మార్కర్ తోటి ఇలా లైన్స్ మార్క్ చేసుకొని కూడా మీరు సెంటర్కి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా క్లాత్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఇలా ఎలాస్టిక్ పెట్టేసి ఫోల్డ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిన్స్ పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మనం లాగి కుట్టుకోవడానికి ఈ లెంత్ అయితే సరిపోతుంది, అంటే ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం దగ్గరికి ఇలా మనం ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ మీద కుట్టు పడేటట్టు, అంటే క్లాత్ మీద కాకుండా ఎలాస్టిక్ మీద కుట్టు పడేటట్టు క్లాత్ని గట్టిగా లాగి ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో కూడా గట్టిగా లాగుతూ, అలా అయితేనే ఎలాస్టిక్ కదులుతుందండి. లేకపోతే ఎలాస్టిక్ అక్కడే ఉంటుంది, కుట్టు మీద కుట్టు అక్కడే పడిపోతుంది అనమాట. అందుకని ఒక చేత్తో గట్టిగా లాగి పట్టుకొని ఇంకొక చేత్తో లాగుతూ కుట్టాలన్నమాట. అంతేనండి, అయిపోయింది ఎలాస్టిక్ కుట్టడం. ఇప్పుడు ఈ ప్యాంటుని కూడా మీకు సైడ్ జాయింట్ వేసి చూపించేస్తాను. ఒక్క కుట్టుతోటి ఎలాస్టిక్ కుట్టేయచ్చు. ఇది వేసుకున్నప్పుడు విప్పేటప్పుడు ఎలాస్టిక్ చుట్టుకోవడం, ముడతలు పడడం అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒకే ఒక్క కుట్టుతో ఎలాస్టిక్ కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకో పద్ధతి చూపిస్తాను. నడుముని రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి. అంటే ఇది ప్యాంట్ కుడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. రెండు వైపులా పిస్తాని జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ ఉండాలి. ఓకేనా? ఇలా జాయింట్ ఉన్న తర్వాత ఒక పావు ఇంచు ముందుగా ఖర్చు కోసం మడుచుకొని ఆ తర్వాత ఎలాస్టిక్ వెడల్పు, ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పున ఇలా పట్టీ వేసుకోవాలి. ఎలాస్టిక్ అంటే కొంచెం ఎక్స్ట్రా, మనం ఫస్ట్లో కుట్టుకున్నాం కదా, అలాగే అన్నమాట. అలాగే నడుము పట్టీ చుట్టూరు, నడుము చుట్టూరు అలాగే కుట్టుకోవాలి. ఎలాస్టిక్ 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి 1.5 ఇంచు నడుము పట్టీ కుట్టుకుంటున్నాను. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో దానికి ఒక 2-3 అంగుళాల గ్యాప్లో మనం కుట్టడం ఆపేసి ఇలా తీసేయాలి. చూడండి, ఇలా గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఒక 2-3 అంగుళాల గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని దానికి పిన్ పెట్టేసుకొని ఈ నడుం పట్టీ లోపలికి ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్కి పై భాగం కింద భాగం అని 2 ఉంటాయని చెప్పాను కదా, అర్ధచంద్రాకారం వచ్చేలాగా ఎలాస్టిక్ ఉండాలి. తక్కువ వంపు పై భాగం, ఎక్కువ వంపు కింద భాగం అన్నమాట. ఇలా ఎక్కించేటప్పుడు ముందుగానే ఎలాస్టిక్ ఒకవైపు ఇలా పెట్టుకొని పిన్ పెట్టుకుంటే మనం గట్టిగా లాగేటప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది, సేఫ్టీ కోసం అన్నమాట. ఇలా పెట్టేసుకొని పూర్తిగా నడుం పట్టీ లోపలికి ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. కొంచెం ఎక్కువ వెడల్పు పెట్టుకుంటే మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలా ఎక్కించిన తర్వాత ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి ఒక పావు ఇంచు కానీ లేదంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ అలా పెట్టుకొని దీని మీద ఎలాస్టిక్ లెగకుండా 4-5 కుట్లు వేసుకోవాలి. ఒక బాక్స్ లాగా కుట్టుకొని కూడా కుట్టచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని పూర్తిగా నడుముని గట్టిగా లాగితే ఎలాస్టిక్ మొత్తానికి క్లాత్ స్ప్రెడ్ అయిపోతుంది. ఫస్ట్లో మనం వేసినట్టుగానే ఒక పావు ఇంచు గ్యాప్లో ఒక కుట్టు, తర్వాత పావు ఇంచు గ్యాప్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి. చెప్పాను కదా, ఎలాస్టిక్ని ఇలా గట్టిగా లాగి పట్టుకొని ఆ తర్వాత మనం ఇంకొక చేత్తో కూడా లాగుతూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకి కుట్టు కరెక్ట్గా పడుతుంది. ఇంకొకటి, కుట్టు కూడా మనం పెద్ద కుట్టు వేసుకోవాలా చిన్న కుట్టు వేసుకోవాలా అనే డౌట్ కూడా ఉంటుంది. నార్మల్గా మనం ఏ కుట్టు మీద అయితే మిషన్ కుడతామో ఎక్కువగా 3వ నెంబర్ మీద పెట్టి కుడుతూ ఉంటాము. అలా 3వ నెంబర్ మీద పెట్టి కుట్టుకోవచ్చు. దీనికి ఏమీ స్పెషల్గా కుట్టు ఏమీ చిన్నది పెద్దది చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా 2 కుట్లు వేసిన తర్వాత మనం ఒక గ్యాప్ వదిలేసాం కదా, ఒక 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ వదిలేసుకొని కుట్టాలని చెప్పాను కదా, ఆ గ్యాప్ను కూడా ఇప్పుడు మనం కుట్టుకోవాలి. ముందుగానే ఆ గ్యాప్ని కుట్టి ఆ తర్వాత ఈ 2 కుట్లు వేసుకోవచ్చు, లేదంటే 2 కుట్లు వేసిన తర్వాత కూడా గ్యాప్ కుట్టుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు, అది మన ఇష్టం అండి. కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానండి. చూడండి, దీనికి సైడ్ జాయింట్ అనేదే ఉండదన్నమాట.
ఎందుకంటే మనం ముందుగానే రెండు వైపులా జాయింట్ వేసుకొని ఆ తర్వాత నడుం పట్టి కుట్టి దాని లోపల ఎలాస్టిక్ పెట్టేసి కుట్టాం కదా, ఇంకా మనకి సైడ్ జాయింట్ కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతిలో చూపిస్తాను. ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇది 4 మడతలు ఒకేసారి వేసుకొని మనం ఇలా డాట్స్ పెట్టుకుంటే సెంటర్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎలాస్టిక్ కూడా ఇలాగే మడతలు వేసుకొని గుర్తులు పెట్టుకోవచ్చు. అంటే ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. ఒకే పద్ధతిలో ఇలాగే చేయాలని ఏం లేదండి. చూడండి, ఇలా ఫోల్డ్ వేసుకొని సెంటర్కి డాట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక సెంటర్ డాట్, ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 2 సెంటర్లకి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ని ఫోల్డ్ వేసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ వేసుకొని పిన్ చేసుకోవాలి. సెంటర్ డాట్ ఒకటి మనం మార్క్ చేసుకున్నాం కదా, మెటీరియల్కేమో డాట్స్ కత్తెరతోటి డాట్స్ పెట్టుకున్నాము. ఆ డాట్ దగ్గర మనం మార్క్ చేసుకున్న మార్క్ పెట్టేసుకొని పిన్ చేసుకోవాలి. మళ్ళీ ఒక సెంటర్కి మనకి జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకున్న మార్క్ పెట్టేసి పిన్ చేసుకోవాలి. ఇది ప్యాంటు కుడుతున్నాను కాబట్టి సెంటర్లో పిస్తాకి జాయింట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు గాగ్రాలు కానీ ప్లాజోలు కానీ ఇంకేమైనా కుట్టినప్పుడు వాటిని బట్టి మనం డాట్స్ పెట్టుకొని సెంటర్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు ఎలాస్టిక్ కింద భాగాన్ని మనం పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి కరెక్ట్గా పైభాగం రావలసిన పైభాగం పైకి వచ్చేస్తుంది అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా 1కి 2 సార్లు వీడియో చూసైనా ఈజీగా కుట్టుకోండి. ఇప్పుడు ఎడ్జ్లకి పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్స్ తీసేసి ఎలాస్టిక్ పైన ఇలా కుట్టాలి. వీడియోలో చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ మనం క్లాత్ ఫోల్డ్ చేసాము, అది కదలకుండా కుట్టాలన్నమాట. ఓకే, 2 వైపులా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసిన దాని మీద స్ట్రైట్గా కుట్టాలండి. ఇలా కుట్టేటప్పుడు ఎలాస్టిక్ని ఎడమ చేత్తో మన వైపు ఉన్న ఎలాస్టిక్ని లాగుతూ క్లాత్ కరెక్ట్గా ఫోల్డింగ్ పడేలా చూసుకొని కుడి చేత్తోటి మనం కుట్టిన తర్వాత వస్తున్న ఎలాస్టిక్ని లాగాలి. క్లాత్ మటుకు ఫోల్డింగ్ కరెక్ట్గా పడేటట్లు చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా ఎలాస్టిక్ పైన పడాలన్నమాట. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మరొక ఫోల్డ్ వేసుకోవాలండి. ఆ ఫోల్డ్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇంతకుముందు మనం ఇలా ఎలాస్టిక్కి సమానంగా ఫోల్డ్ వేసి కుట్టుకున్నాం కదా, మిగిలిన 3 పద్ధతులు కూడా. ఇప్పుడు ఈ పద్ధతిలో ఎలాస్టిక్ని ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మడుచుకోవాలి. అంటే మన ఎలాస్టిక్ లెంత్ కంటే కూడా మనం ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/4 ఇంచు, ఒక 3/4 ఇంచు, అది మన ఇష్టం అన్నమాట. మనం తీసుకునే మోడల్ని బట్టి అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఎలాస్టిక్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు ఉంటుంది కదా ఎలాస్టిక్, ఈ ఎలాస్టిక్ మీద కూడా ఇటువైపున ఫోల్డింగ్ వైపున మళ్ళొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు కూడా ఎలాస్టిక్ మీదే కుట్టుకోవాలండి. ఎలాస్టిక్ మీద మనం ఇలా కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కుచ్చులుగా పడుతుంది. ఎలాస్టిక్ కుట్టేటప్పుడు చెప్పాను కదా, ఎడమ చేత్తో లాగుతూ కుడి చేత్తో బయట వైపు ఉన్న ఎలాస్టిక్ని కూడా లాగుతూ కుట్టుకోవాలి. చూడండి, ఇలా 2 కుట్లతోటే మనకి చక్కగా ఈ ఎలాస్టిక్ కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సైడ్ జాయింట్లు వేసి మీకు చూపిస్తాను. ఈ పద్ధతి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి. ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తూ ఉంటుంది. ఇలా వేసుకున్నప్పుడు కొంచెం యూనిక్గా ఉంటాయన్నమాట. నైట్ ప్యాంట్లకు కానీ మిడ్డీస్కి కానీ దేనికైనా కూడా ఇలా వేస్తూ ఉంటారు. నేను కుట్టింది నైట్ ప్యాంట్లే కాబట్టి 2 కుట్లే వేశాను. మధ్యలో మరో కుట్టు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఫ్యాన్సీగా, చాలా క్లాసీగా కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. 4 రకాలుగా ఎలాస్టిక్లు ఎలా కుట్టుకోవచ్చో నేను మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.